హాయ్ ఫ్రెండ్స్, విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి, అమీ విర్క్ ప్రధాన పాత్రలు పోషించిన బ్యాడ్ న్యూస్ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అనంత తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కరణ్ జోహర్ ప్రొడ్యూస్ చేశారు. సలోని హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె అఖిల్ చద్దాని లవ్ చేస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు వెళ్తారు అఖిల్ చద్దా ప్రవర్తన వల్ల. ఆ తర్వాత సలోని తన బాస్ గురుబీర్ పన్నుతో వన్ నైట్ స్టాండ్ లో శృంగారంలో పాల్గొంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు అఖిల్ చద్దా. సలోని ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి అనుకునే లోపు ఆమె గర్భం దాలుస్తుంది. కడుపులో ట్విన్స్ ఉన్నారని తెలుస్తుంది. ఆ కవల పిల్లల్లో ఒకరికి తండ్రి అఖిల్ అయితే ఒకరికి గురుబీర్ అవుతాడని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది, ప్రెగ్నెన్సీ అప్పుడు సలోని ఎలాంటి ఇబ్బందులు పడింది, చివరికి సలోని ఎవరికి దక్కింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా కొత్తగా స్టార్ట్ అవుతుంది కానీ రొటీన్ పందాలో సాగి రొటీన్ గానే ముగుస్తుంది. విక్కీ కౌశల్, తృప్తి దిమ్రి వీళ్ళిద్దరు నటనే హైలైట్ అని చెప్పొచ్చు. విక్కీ కౌశల్ ఎప్పటిలాగే బాగా నటించాడు. డాన్సులు కూడా బాగా చేశాడు. తృప్తి దిమ్రి యానిమల్ తో మంచి ఫామ్ లోకి వచ్చింది. ఆమె చేసిన ఎక్స్పోజింగే ఆమెకి మంచి ఫేమ్ తెచ్చింది. ఇందులో కూడా అద్భుతమైన ఎక్స్పోజింగ్ చేసింది. యాక్టింగ్ విషయానికి వస్తే ఏడ్చే సీన్లలో గానీ కామెడీ సీన్లలో గానీ సరిగ్గా నటించలేకపోయింది తృప్తి దిమ్రి. రొమాంటిక్ సీన్ లో మాత్రం ఇరగదీసిందని చెప్పొచ్చు. ఆమె చిన్న చిన్న కామెడీ సీన్లలో బాగానే యాక్ట్ చేశాడు. అతనికి విక్కీ కౌశల్కి మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ఫోటోగ్రఫీ బాగుంటుంది. స్టార్టింగ్ అనన్య పాండే స్పెషల్ అపీరెన్స్ తో సినిమా మొదలవుతుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ కూడా రొటీన్ గా ముగుస్తుంది. నేహా శర్మ స్పెషల్ అపీరెన్స్ తో ముగుస్తుంది. మ్యూజిక్ బాగుంది. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. సరదాగా ఫ్యామిలీతో ఈ సినిమాని చూడొచ్చు. కాకపోతే పిల్లలతో మాత్రం ఈ సినిమా చూడకండి. లేనిపోని క్వశ్చన్స్ అన్ని అడుగుతారు, మీరు ఇబ్బంది పడతారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.